నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో గ్యాస్ట్రిక్ సమస్యలకు హోమియోపతిలో ట్రీట్మెంట్ గురించి మనకు వివరించడానికి ప్రముఖ హోమియోపతి వైద్యులు ఎండి హోమియోపతి డాక్టర్ ఏ ప్రియాంక గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. డాక్టర్ గారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చి గ్యాస్ట్రిక్ సమస్యల గురించి, వాటి పరిష్కార మార్గాలు, హోమియోపతిలో ట్రీట్మెంట్, వీటిలన్నిటి గురించి తెలుసుకుందాం. అయితే ముందుగా గ్యాస్ట్రిక్ సమస్య అనేది అంటే అజీర్తి వల్ల వస్తుందా, లేకపోతే సరిగా నిద్ర లేకపోవడం, ఇవన్నీ కారణాలుగా చెప్తూ ఉంటారు. లైఫ్ స్టైల్ అనేవి కూడా సరిగా ఉండకపోవటం కూడా. అసలు గ్యాస్ట్రిక్ రావడం వల్ల బాడీలో అసలు ఏం జరుగుతుంది, అసలు రావడానికి ప్రధాన కారణాలు అనేవి ఏ విధంగా ఉంటాయి? సో ఇప్పుడు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అన్నవి ప్రతి ఒక్కరిలో ఎవరికో ఒకరు ఖచ్చితంగా ఉంటుంది. ఏదో ఒక స్టేజ్లో ఖచ్చితంగా వస్తుంది. మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వస్తుంది. అసలు ఎందుకు ఎలా వస్తుంది అంటే, ఫస్ట్ మనం ఆహారం తీసుకున్నాక అవి జీర్ణవాహిక నుంచి పొట్టలోకి వెళ్ళాక అక్కడ దాని లైనింగ్ నుంచి మనకి యాసిడ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. యాసిడ్స్లో అందులో ముఖ్యంగా మనం పెప్టిక్ యాసిడ్స్, పెప్టిక్ ఎంజైమ్స్ అని ఉంటాయి. ఈ ఎంజైమ్స్ అన్నవి ఆహారం మీద వచ్చేసి అవి అప్పుడు బ్రేక్ అయ్యి అప్పుడు అది డైజెస్ట్ అయ్యి అప్పుడు అనేది ఫుడ్ అన్నది అది ప్రాసెస్ అయ్యి డైజెషన్ అన్నది అవుతుంది. అప్పుడు ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఎప్పుడవుతాయి అంటే, ఈ ఎంజైమ్స్ ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల, యాసిడ్స్ ఎక్కువగా ప్రతి ఒక్కరిలో యాసిడ్స్ అనేవి రిలీజ్ అవుతాయి ఖచ్చితంగా. అవి ఎక్కువగా ఇంక్రీజ్ అయినప్పుడు అప్పుడు ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అన్నవి స్టార్ట్ అవుతాయి. ఓకే, అంటే ఈ యాసిడ్స్ తగిన మోతాదులో కాకుండా ఎక్కువగా రిలీజ్, అటువంటి కండిషన్ ఎప్పుడు వస్తుందండి జనరల్గా? యూజువల్గా అప్పుడు మనం ఈ కాజెస్ చూసుకోవాలి, ఎందువల్ల వస్తుంది, ఎందుకు యాసిడ్స్ అన్నవి ఎక్కువ రిలీజ్ అవుతాయి అంటే, ఫస్ట్ టీ కాఫీస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, సో కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, కరెక్ట్ టైంకి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, కరెక్ట్ టైంకి నిద్ర పోకపోవడం వల్ల, ఇంకా ఎక్కువగా ఏమంటారు మనం స్ట్రెస్, ఒత్తిడి ఇలాంటివి ఉన్నప్పుడు కూడా ఈ యాసిడ్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవుతాయి. ఇంకొకటి మనము సైంటిఫిక్గా చూసుకుంటే హెచ్ పైలోరిక్ బ్యాక్టీరియా, అంటే గట్ లైనింగ్లో ఈ బ్యాక్టీరియా ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ యాసిడ్స్, టాక్సిక్స్ అనేవి రిలీజ్ చేసి యాసిడ్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ చేస్తాయి. ఇంకా ఎక్కువగా స్టీరాయిడ్స్ మెడిసిన్స్ వాడడం వల్ల, ఇలాంటి వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావడం వల్ల ఈ అసిడిటీ అనేవి, యాసిడ్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవుతాయి. ఓకే, జనరల్గా చూస్తే కనుక అంటే ఏదైనా హెల్త్ బాగోనప్పుడు, లేకపోతే లాంగ్ రన్లో మెడిసిన్లు యూజ్ చేయాలి అనుకున్నప్పుడు ఎక్కువగా ఫస్ట్ అన్ని రకాల మెడిసిన్స్తో పాటు గ్యాస్కి సంబంధించిన మెడిసిన్ కూడా యూజ్ చేయడం జరుగుతుంది. అయితే అటువంటి కండిషన్లో రెగ్యులర్గా అలా మనం కనుక గ్యాస్ టాబ్లెట్ అనేది వేస్తే అది బాడీకి అలవాటు అయిపోతుందా, లేకపోతే అసలు అలాంటివి వేసుకోవడం మంచిదేనా? ఇప్పుడు ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఫస్ట్ అదే ప్యాన్ టాప్, ర్యాన్ టాప్ అని ఫస్ట్ అదే రాస్తారు. ఏ కాంబినేషన్ మెడిసిన్స్ రాసినా వాళ్ళు ఒకటి ఫస్ట్ అది పెట్టేస్తారు. సో అది అందరికీ అవసరం లేదు. ఎందులో ఎక్కువగా స్టీరాయిడ్స్ వాడే మెడిసిన్స్కి ఎక్కువగా ఇప్పుడు మనం చెప్తున్నాం కదా, యాసిడ్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి. ఆ మెడిసిన్స్ వాడితేనే ఈ యాంటాసిడ్స్ అన్నవి అవసరం. ఇది అందరికీ అవసరం లేదు. షుగర్ వేస్తే, షుగర్ మాత్ర వేస్తే, బీపీ మాత్ర వేస్తే, పెయిన్ కిల్లర్స్ వేసి, ఇలాంటి వాటికి మనకి యాంటాసిడ్స్ అవసరం లేదు. ఇవి ఎక్కువగా వేసుకొని కూడా ఒక టైంలో ఇది పనిచేయదు. అప్పుడు ఈ సైడ్ ఎఫెక్ట్గా కూడా మనకి యాసిడ్స్ ఎక్కువగా రిలీజ్ అవుతాయి. సో ఏదైనా కొద్దిగా మోతాదులో వాడితే ఎక్కువగా యాసిడ్స్ రిలీజ్ కాకుండా దాని తర్వాత కాంప్లికేషన్స్ రాకుండా అనేవి ఉంటాయి. ఓకే అండి, కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పేరు చెప్పండి. ఓకే అండి, ఏంటండి మీ ప్రాబ్లం? అదే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమేనండి. ఓకే, ఎప్పటి నుంచి సఫర్ అవుతున్నారు? ఒక 8 సంవత్సరాల నుంచి లాగా. 8 years నుంచి. మెడిసిన్స్ వాడారా మరి? మెడిసిన్స్ ఏమన్నా వాడారా? అదే టాబ్లెట్. ఓకే, మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారండి. మీకున్న ప్రాబ్లమ్ డైరెక్ట్ గా డాక్టర్ గారికి చెప్పండి, టీవీ చూడకండి. టాబ్లెట్ పేరు. ఓకే, మీరు మెడిసిన్స్ ఎక్కువగా 8 years నుంచి వాడుతున్నారు అంటే ఎక్కువగా మీరు స్టీరాయిడ్స్ కానీ యాంటాసిడ్స్ ఇవన్నీ ఎక్కువ వాడడం వల్ల ఒక 8 years అన్నాక ఇప్పుడు ఆ మెడిసిన్స్ దాని అన్నది చూపించదు. సో దాని తత్వం చూపించదు కాబట్టి మీరు ఏంటి అంటే ఆ మెడిసిన్స్ అన్నవి మెల్లిమెల్లిగా తగ్గించేసి మీరు లైఫ్ స్టైల్లో చేంజెస్ అన్నవి చూసుకుంటూ హోమియో మెడిసిన్స్కి మీరు షిఫ్ట్ అయినట్టయితే ఇంకా బెస్ట్ రిలీఫ్ అన్నది ఉంటుంది.
ఈ కంప్లైంట్స్ అంటే ఏంటి, మంట ఏంటి అనే సిమ్టమ్స్ ఏం చెప్పలేదు కాబట్టి మీరు దగ్గరలో ఉన్న హోమియో మెడిసిన్స్ కానీ లేదంటే క్లినిక్ వెళ్ళి ఒకసారి దేని వల్ల వస్తుంది ఒకసారి దానివల్ల చూసినట్టయితే మనకి తొందరగా క్యూర్ అన్నది ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ అండి కాల్ చేసినందుకు. డాక్టర్ గారు, ఇప్పుడు గ్యాస్ట్రిక్కి సంబంధించి లక్షణాలు అనేవి ఏ విధంగా ఉంటాయి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు సిమ్టమ్స్ అన్నవి మనం చూస్తే ముందు కడుపులో ఉబ్బరంగా ఉండడము, వామిటింగ్స్ రావడము, కాన్స్టిపేషన్ లాగా చూడడము, ఆయాసం కూడా రావడం, ఎక్కువగా తీసుకొని పొట్ట ఉబ్బరంగా ఉండడం, కొద్దిగా తిన్నా కూడా సరిపోయింది ఉబ్బరంగా అనిపించడము, టైట్నెస్ ఫీల్ అవ్వడం, స్టమక్లో మంట రావడము, యాసిడ్ రిఫ్లెక్సెస్ అంటారు, పుల్లగా తేన్పులు రావడము, ఇవన్నీ మనం సిమ్టమ్స్ అనేవి మనం చూసుకుంటాం. ఓకే, మరి కొంతమంది ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు ఎక్కువ మెడిసిన్స్ యూజ్ చేస్తున్నప్పుడు టాబ్లెట్స్ వాడతారు, అంటే స్టెరాయిడ్స్ వాడినప్పుడు అయితే కనుక గ్యాస్కి సంబంధించినవి వాడచ్చు, కానీ రెగ్యులర్గా యూజ్ చేసే ఇప్పుడు బీపీకి కానివ్వండి, షుగర్కి కానివ్వండి, థైరాయిడ్కి కానీ ఇటువంటి మెడిసిన్స్ లాంగ్ రన్లో వాడినా కూడా గ్యాస్ట్రిక్ సమస్య అనేది వస్తుందా? ఆ టాబ్లెట్స్ యూజ్ చేయకపోయినా పర్వాలేదు అని చెప్తారు. కానీ చాలా మంది ఈ టాబ్లెట్స్ వాడటం వల్ల గ్యాస్ రావట్లేదు, అంటే గ్యాస్ కూడా వేసుకోవడం వల్ల గ్యాస్ రావట్లేదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావట్లేదు అని ఫీల్ అవుతూ ఉంటారు. ఒక 2-3 డేస్ కనుక యూజ్ చేయకపోతే, ఆ టాబ్లెట్ వేసుకోకపోతే వాళ్ళంతటికి వాళ్ళే ఫీల్ అయిపోతూ ఉంటారు, మానసికంగా నాకు గ్యాస్ వచ్చేసింది, పొట్ట బిగిదీసినట్టుంది అని ఫీల్ అవుతూ ఉంటారు కదా. సో అటువంటి కండిషన్ లో వాళ్ళు రెగ్యులర్ గా, అంటే మానసికంగా తేడా ఉండడం వల్ల అలా జరుగుండొచ్చు, కానీ బట్ రెగ్యులర్ గా అలా టాబ్లెట్ యూజ్ చేయడం మంచిదేనా? వాళ్ళకి మానసికంగా తేడా ఉండడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి దాన్ని క్యూర్ చేయించాలా? అంటే వీళ్ళు అది మీరు అన్నట్టుగా వాళ్ళు వేసుకొని దానికి అడాప్ట్ అయిపోయారు, అది వేసుకుంటేనే తగ్గుతుంది అన్నది. దాని ఆల్టర్నేటివ్ గా మనం ఏంటి మెడికేషన్స్ అన్నవి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, కొన్ని చిట్కాలు పాటించడం వల్ల కూడా వాటికి అడిక్ట్ అవ్వకుండా, ఊరికే యాంటాసిడ్స్ వేయకుండా, ఇప్పుడు మనం హోమియో పరంగా చూసుకుంటూ కొన్ని మెడిసిన్స్ పుల్లగా తేన్పులు వస్తున్నాయి, అలాంటి వాళ్ళకి కార్బోవెజ్ అనే మెడిసిన్ మనం ఇస్తాం. సో వాళ్ళ దగ్గర పెట్టుకుని పుల్లగా తేన్పులు వచ్చినప్పుడు ఈ మెడిసిన్స్ వేయడం, కడుపులో మంట వచ్చినప్పుడు ఆర్సెనికం అలా వేయడం, కంటిన్యూగా మోషన్స్ రావడం, తిన్నది ఫుడ్ పడకపోయినప్పుడు, ఫుడ్ పాయిజనింగ్ అయినప్పుడు, అలాంటి కొందరిలో వాళ్ళు పోడోఫిలం, ఇలాంటి మెడిసిన్స్ వాళ్ళ దగ్గర హోమియో వాళ్ళు షిఫ్ట్ అయినట్టయితే ఈ యాంటాసిడ్స్ అనేవి మనం తక్కువ చేయొచ్చు. ఓకే, కొంతమందిలో చూస్తే పప్పులు ఎక్కువగా తీసుకున్నట్లయితే కనుక రెగ్యులర్ గా, అంటే డే బై డే అలా తీసుకుంటూ ఉన్నప్పుడు 3rd డే ఆర్ 4th డే గ్యాస్ట్రిక్ సమస్యతో సఫర్ అవుతూ ఉంటారు కదా. ఈ కండిషన్ ఎందుకు వస్తుంది అంటారు? ఏంటి దాల్స్ తింటే ఎందుకు గ్యాస్ట్రిక్ అనేది ట్రిగర్ అవుతూ ఉంటుంది? అంటే అవి ఇప్పుడు మనకి అవి సీరియల్స్ కాబట్టి ఎక్కువ ప్రోటీన్ ఫుడ్, అది అందులో ఫైబర్ కంటెంట్ అనేది తక్కువ ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. మనకి గ్యాస్ట్రిక్ ఇష్యూ రాకుండా ఉండాలంటే ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. ఇవి మనం పప్పులు అనేసరికి ఇది ప్రోటీన్ ఎక్కువైంది, అంటే మన ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, ఫైబర్స్ ఉండాలి. సో వీళ్ళు ఎక్కువ పప్పులు తినడం వల్ల ఏమవుతుంది, కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్సే వస్తుంది, ఫైబర్ అనేది లేదు, ఆ ఫుడ్లో ఫైబర్ ఉండదు, ఉన్న 1-2% వరకే ఉంటుంది. సో అలాంటప్పుడు ఫైబర్ని యాడ్ చేసుకుంటూ పప్పులు తీసుకోవచ్చు, అంటే ఉట్టి పప్పే కాకుండా దానికి ఫైబర్ ఫుడ్ యాడ్ చేసుకోవడం. సో పీచు పదార్థాలు దానికి ఉన్నటువంటి కాంబినేషన్ తీసుకుంటే వాళ్ళకి గ్యాస్ అనేది ఏమీ రాకుండా ఉంటుంది. ఓకే, ఈ తోటకూర లేకపోతే బీన్స్ అలాంటివి, బీరకాయ కానీ ఫైబర్ ఎక్కువ ఉన్నవి ఇవి యాడ్ చేసుకుంటే పప్పులు తీసుకోవచ్చు. ఎక్కువ పప్పులు తీసుకోవడం వల్ల ఏంటి, ప్రోటీన్ ఎక్కువ అవడం వల్ల ఫైబర్ తగ్గిపోతుంది. సో వాళ్ళకి పెరిస్టాల్టిక్ మూవ్మెంట్స్ కానీ ఉండదు, దానివల్ల ఏమంటారు కాన్స్టిపేషన్ రావడం, కడుపు ఉబ్బరంగా రావడం, తేన్పులు రావడం, ఇవన్నీ జరుగుతాయి. ఓకే, కొన్ని కండిషన్స్లో హెవీగా హెడేక్ రావడం కానివ్వండి, చెవిలో నొప్పికి రావడం కానివ్వండి, అలా జరుగుతున్నప్పుడు ఒకవేళ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందేమో అని అంటూ ఉంటారు. అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల అవి ట్రిగర్ అవుతాయా, లేకపోతే ఆ హెడేక్కి గ్యాస్ట్రిక్ అనేది ఎక్కువైపోతుంది అంటారు? అంటే కొందరిలో గ్యాస్ట్రిక్ ఇప్పుడు అన్నారు కదా మీరు, దానివల్ల హెడేక్ వస్తుంది కొందరికి. అంటే ఇప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు కాన్స్టిపేషన్ వచ్చేసింది, వాళ్ళకి గ్యాస్ ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా కొందరిలో కాన్స్టిపేషన్ ఉంటుంది. సో మోషన్ ఫ్రీగా వెళ్ళని వాళ్ళల్లో దీనికి సైడ్ ఎఫెక్ట్గా మనకి హెడేక్ అనేది చూస్తాం. సో మైగ్రేన్ రావడం కానీ, తలనొప్పి రావడం కానీ, చెవులో నొప్పి రావడం కానీ, మీరు అన్నట్టుగా దీనికి సైడ్ ఎఫెక్ట్స్గా అవి వస్తాయి. సో అలా రాకుండా ఉండాలంటే మనం ముందు జాగ్రత్తగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే. ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు? ఇప్పుడు మనం అన్నట్టు ఎక్కువ పీచు పదార్థాలు, ఫైబర్ ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నట్టు తీసుకోవడం, 3 to 4 liters per day ఉన్నట్టు,
టీ కాఫీస్ కానీ మసాలా ఫుడ్స్ కానీ ఇలాంటివి తగ్గించేసడం, కంప్లీట్గా బంద్ చేయడం కానీ, ఫిజికల్ యాక్టివిటీస్ అనేది ఖచ్చితంగా బాడీ వెయిట్ని మనం మేనేజ్ చేసుకోవడము, దీంతో పాటు మనం ఒమేగా-3 ఫ్యాటీ ఉన్న ఫుడ్ తీసుకోవడం, కీరా కానీ ఏమంటారు బీరకాయ కానీ, ఇవన్నీ పీచు ఎక్కువగా ఉంటాయి, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, నట్స్, మనం తిన్న ఫుడ్లో ఇవి ఖచ్చితంగా యాడ్ చేసుకుంటే ఇష్యూస్ రాకుండా మనకి ఉంటాయి. ఓకే, కొంతమందిలో చూస్తే వెయిట్ లాస్ అవడానికి ఫుడ్ అనేది చాలా తగ్గించేస్తారు. అంటే ఇంతకు ముందు తిన్న క్వాంటిటీతో పోలిస్తే తగ్గాలి అనుకున్నప్పుడు తిన్న క్వాంటిటీ చాలా తక్కువ అయిపోతూ ఉంటుంది. సో అటువంటప్పుడు కూడా గ్యాస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది కదా, ఆ కండిషన్ లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి? ఇప్పుడు వాళ్ళు వెయిట్ మేనేజ్మెంట్ చేస్తున్నారు అంటే అదే మనం చెప్పుకున్నట్టు వాళ్ళు తిన్న దాంట్లో ఫైబర్ ఫుడ్ అనేది ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ అనేవి తక్కువ చేయాలి. ఏం చేస్తారు, వెయిట్ లాస్కి మొత్తం అన్నీ తినడంలో తగ్గించేస్తారు. సో వాళ్ళకి కావాల్సిన పోషకాహారం అందదు కదా, సో దాని సైడ్ ఎఫెక్ట్గా కూడా కొందరు వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు. సో వాళ్ళు తినే దాంట్లో ప్రపోర్షనల్ ఫుడ్ ఉన్నది మనం చూసుకోవాలి. ప్రోటీన్స్, ఫైబర్స్, కార్బోహైడ్రేట్స్, మైక్రో న్యూట్రియంట్స్, ఇవి మనం ప్రపోర్షనల్ క్వాంటిటీస్ తీసుకున్నట్టయితే వాటి వెయిట్ మేనేజ్మెంట్కి కరెక్ట్గా ఉంటుంది. సో దాంట్లో కార్బోహైడ్రేట్స్ తక్కువ చేసేసి మొలకలు ఎత్తినవి కానీ చిరుధాన్యాలు తీసుకోవడము, ఉడికించిన కూరగాయ ముక్కలు తీసుకోవడం వల్ల ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో కార్బ్స్ అనేవి తక్కువ ఉంటాయి, అందులో ప్రోటీన్స్ కూడా ఉంటాయి. సో దాన్ని వాళ్ళు ఉన్న వెయిట్ ప్రకారం చూసుకొని ఎంత వెయిట్ ఉన్నారు, వాళ్ళ బిఎంఐ రేట్ ఎంత ఉంది, దాని ప్రకారం మనం వెయిట్ మేనేజ్మెంట్ చేసుకుంటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అన్నది అవుతారు. ఓకే డాక్టర్ గారు, ఈ గ్యాస్ట్రిక్ అల్సర్స్ గురించి చెప్తారా? అంటే వేటిల్ని గ్యాస్ట్రిక్ అల్సర్స్ గా ట్రీట్ చేస్తూ ఉంటారు, ఎలా వాటి లక్షణాలు అనేవి ఏ విధంగా ఉంటాయి, నార్మల్ గ్యాస్ట్రిక్ సమస్యకి ఈ గ్యాస్ట్రిక్ అల్సర్స్ కి ఏంటి డిఫరెన్స్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు అల్సర్స్ అంటే ఇందులో రకాలు ఉన్నాయి, మళ్ళీ పెప్టిక్ అల్సర్ ఉంటుంది, డియోడినల్ అల్సర్స్, ఇవి 2 రకాలు ఉంటాయి. సో ఇందులో మనకి పెప్టిక్ అల్సర్స్ అనేవి స్టమక్ అల్సర్స్, ఇవి ఎక్కువ మందిలో చూస్తాం. అల్సర్స్ వచ్చాయి అంటారు కదా, వీటిని గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఆర్ పెప్టిక్ అల్సర్స్ అంటారు. ఇది ఎక్కడ అంటే ఇప్పుడు మన ఫుడ్ పైప్కి ఆ లైనింగ్లో డ్యామేజ్ అయినప్పుడు, సో అక్కడ అల్సర్స్ ఫామ్ అయితే వీటిని పెప్టిక్ అల్సర్స్ ఆర్ గ్యాస్ట్రిక్ అల్సర్స్ అంటారు. ఎండోస్కోపీ వేసి చూస్తే తెలుస్తుంది. సిమ్టమ్స్ పరంగా ఎలా తెలుసుకోవాలి అంటే గ్యాస్ట్రిక్ అల్సర్ మనము వీళ్ళకి తినగానే మంట వస్తుంది, ఎందుకంటే ఆ లైనింగ్ మీద ఫుడ్ పడుతున్న వెంటనే వీళ్ళకి మంట వచ్చేస్తుంది, అల్సర్ ఫామ్ అయింది కదా. సో వీళ్ళలో తినగానే కడుపులో మంట రావడం, నొప్పి రావడము ఇది వస్తుంది. డియోడినల్ అల్సర్స్ అంటే ఏంటి అంటే ఇది స్మాల్ ఇంటెస్టైన్స్ లో ఉంటుంది. అంటే తిన్న ఒక 2-3 అవర్స్ తర్వాత వీళ్ళకి నొప్పి వస్తుంది. తిన్న వెంటనే వస్తే ఇది పెప్టిక్ అల్సర్, తిన్న తర్వాత 3 to 4 అవర్స్ తర్వాత వస్తే ఇది డియోడినల్ అల్సర్స్ అంటారు. ఎందుకు డియోడినల్ అంటే, డియోడినం అంటే అది చిన్న పేగులో ఉంటుంది ఆ పార్ట్, అంటే పెద్ద పేగు నుంచి ఫుడ్ మొత్తం చిన్న పేగుకు రావడానికి 2 to 3 అవర్స్ పడుతుంది. సో వీళ్ళకి అక్కడ టచ్ అయినప్పుడు అప్పుడు వాళ్ళకి 3 to 4 అవర్స్ తర్వాత వీళ్ళకి నొప్పి వస్తుంది. సో పెప్టిక్ అల్సర్ తిన్న వెంటనే వస్తుంది. ఇది ఒక డిఫరెన్స్. ఇంకొకటి మనకి పెప్టిక్ అల్సర్స్ లో ఎక్కువగా మనము మగవారిలో చూస్తాం, ఇది జెండర్ ప్రకారంగా చూసుకుంటే యూజువల్గా 50 years అబౌవ్ ఉన్న వాళ్ళలో చూస్తాం. ఈ డియోడినల్ అల్సర్స్ ఎక్కువ ఆడవాళ్ళలో చూస్తారు. జెనెటిక్ గా కూడా ఇది కొంచెం చేంజెస్ అన్నవి ఉంటాయి. సో యూజువల్ గా చూసేది పెప్టిక్ అల్సర్స్. ఇవి 2 type ఆఫ్ అల్సర్స్. ఇందులో సిమ్టమ్స్ ప్రకారంగా చూస్తే డియోడినల్ అల్సర్ ఏంటి అంటే మోషన్ కలర్లో చేంజ్ రావడం, మెలేనా అంటాము, డార్క్ బ్రౌన్ రావడం, రెడ్ కలర్లో రావడంని డియోడినల్ అల్సర్స్ ఉంటే మోషన్లో కలర్ చేంజ్ అవుతుంది. పెప్టిక్ అల్సర్స్ లో ఉంటే కలర్ చేంజ్ ఏమీ ఉండదు, తిన్న వెంటనే వస్తుంది, మంటలాగా వస్తుంది కాబట్టి అది పెప్టిక్ అల్సర్. ఇవి టైప్ ఆఫ్ అల్సర్స్. మళ్ళీ మనకి వేరేవి చూసుకుంటే వాళ్ళ సిమ్టమ్స్ ప్రకారం మారిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు మనము హార్ట్లో నొప్పి అన్నది కూడా మనకి చెస్ట్ పెయిన్ది కూడా ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఓకే, ఇది ఎలా తెలుసుకోవాలి అంటే ఇప్పుడు తిన్న వెంటనే ఏమో ఇది మనకి గ్యాస్ట్రిక్ ది పెయిన్ అన్నట్టు, హార్ట్ పెయిన్ వస్తే ఎలా మనం తెలియదు కదా, అది కూడా వాళ్ళు హార్ట్ పెయిన్ అన్నట్టుగానే చెప్తారు పేషెంట్స్. నాకు ఛాతీలో నొప్పి వచ్చింది అంటే అది హార్ట్ దనే అనుకుంటారు. సో అది ఎలా చేంజ్ చేసుకోవాలి, ఎలా మనము డిఫరెన్షియేట్ చేసుకోవాలి అంటే హార్ట్ పెయిన్ ఏంటి అంటే సడన్ గా వచ్చేస్తుంది, దానికి తినడానికి ఏమీ సంబంధం ఉండదు, ఎక్కడున్నదో ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ సడన్ గా వచ్చేస్తుంది. మూవ్ అవుతాయి అంటే జరిగినప్పుడు కానీ వాళ్ళకి నొప్పి ఎక్కువ అవడం జరుగుతుంది, చల్లటి చెమటలు రావడం హార్ట్ పెయిన్ లో వస్తే
ఓకే. ఇంకొకటి మనకి ఈ ఛాతి నుంచి లెఫ్ట్ సైడ్ చెయ్యి అంతా గుంజడము, నెక్కి పెయిన్ రేడియేట్ అవ్వడము, దవడలు జా దగ్గర నొప్పి రావడము, లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ ఫింగర్స్ నొప్పి కొంచెం రావడం, తిమ్మిరిలాగా రావడం, ఇదంతా పెయిన్ రేడియేట్ అవుతుంది. ఇది హార్ట్ పెయిన్ ఉంటే ఇలా ఉంటుంది. మళ్ళీ చెస్ట్ పెయిన్ అనగానే ఇప్పుడు మనకి గ్యాస్ట్రిక్ పెయిన్లో ఏమో తేన్పులు రావడం కానీ యాంటాసిడ్స్ వేసుకుంటే వెంటనే తగ్గిపోతాయి. సో ఇది ఇలాగైనా మనము డిఫరెంట్ చేసుకోవాలి. అది కూడా మనకి ఇంకా తగ్గట్లేదు అంటే అప్పుడు ఫర్దర్ ఎవాల్యుయేషన్ టెస్ట్లు అన్నవి చేయించాలి. సో అబ్డామినల్ స్కానా లేకపోతే హార్ట్ పెయిన్ అలాగే అనుకుంటే అప్పుడు 2D ఎకో చేయించడమా, లేదు అంటే ఫస్ట్ ఈసీజీ చేయించాలి, అప్పుడు థ్రెడ్మిల్ టెస్ట్ చేయించి ఇది హార్ట్కి సంబంధించిందా లేదంటే గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ సంబంధించిందా అనేది అప్పుడు మనం రూల్ అవుట్ చేసుకోవాలి. సో దాని ప్రకారం మన ట్రీట్మెంట్ అనేది చూడాలి. ఓకే. మీరు పెప్టిక్ అల్సర్ గురించి చెప్పారు కదండి, అది ఎందుకు ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది జనరల్గా? యూజువల్గా ఫుడ్ హ్యాబిట్స్ వల్ల. ఇంకొకటి మనకి స్టమక్లో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది. రెండు లైనింగ్లో మన స్టమక్కి లైనింగ్ చుట్టూ మ్యూకస్ ఉంటుంది. అందులో 2 బ్యాక్టీరియాలు ఉంటాయి, మంచిది ఉంటుంది, చెడుది ఉంటుంది. చెడు బ్యాక్టీరియా నుంచి ఎక్కువ అయినప్పుడు, యాసిడ్స్ ఎక్కువ అయినప్పుడు, దాని టాక్సిక్స్ అన్నవి ఎక్కువ రిలీజ్ అయినప్పుడు ఈ బ్యాడ్ బ్యాక్టీరియా అన్నవి కొన్ని టైప్ ఆఫ్ అవి ఎంజైమ్స్ కానీ రిలీజ్ చేస్తుంది. అప్పుడు అది తినేసినట్టు చేస్తుంది కదా లైనింగ్ని, అప్పుడు ఈ అల్సర్స్ అన్నవి ఫామ్ అవుతాయి. గుడ్ బ్యాక్టీరియా ఏం చేస్తుంది అంటే ఆ లైనింగ్ని మొత్తం క్లియర్ చేయడానికి చూస్తుంది, అంటే కడుపు చల్లగా ఉండడానికి చూస్తుంది. గుడ్ బ్యాక్టీరియా అనేది మంచిది. సో ఇది మనకి ఫుడ్ ప్రకారంగా చూసుకుంటే ప్రీబయోటిక్ ఫుడ్స్ అని ఇప్పుడు మనం చూస్తాం, అంటే పెరుగులో ఎక్కువ ఉంటుంది. సో ప్రీబయోటిక్ ఫుడ్ మనం ఎక్కువగా కాంపోజిషన్ చూస్తే పెరుగు. సో అది లైనింగ్ ఏం చేస్తుంది, క్లియర్ చేయడానికి చూస్తుంది. సో బ్యాడ్ బ్యాక్టీరియా అన్నది ఈ మనం తీసుకునే ఆహారంలో కొన్నిట్లో వైరస్ వల్ల కూడా వస్తుంది, జెనెటిక్ వల్ల కూడా వస్తుంది. ఫ్లూ వైరస్లు కూడా ఇప్పుడు దాని వల్ల కూడా వైరస్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి వస్తుంది. ఆటో ఇమ్యూన్ డిజీజ్ కూడా, అంటే మన బాడీలో ఆటో ఇమ్యూన్గా అంటే మనకి మంచి సెల్స్ ఉన్నవి దానంతట అవే అది చంపేస్తుంది అనమాట. ఆటో ఇమ్యూన్ డిజీజెస్ అంటే వీటి వల్ల కూడా అల్సర్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. ఇప్పుడు పెప్టిక్ అల్సర్కి సంబంధించి మీరు ఏం చెప్పారు, పెరుగు తీసుకుంటే కనుక తగ్గిపోతుందని, ఇంకా ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిది, అదే విధంగా ఇప్పుడు చిన్న ప్రేగులో కూడా వస్తుందని చెప్పారు కదా, దానికి ఎస్పెషల్గా తగ్గడానికి అంటే ఇప్పుడు మనకి చేతి మీద దెబ్బ తగిలితే అట్లీస్ట్ ఆయింట్మెంట్ ఏదో ఒకటి అప్లై చేసుకోవచ్చు, కానీ పొట్టలోకి సంబంధించి మనం ఏమి అప్లై చేయడానికి లేదు, తినే ఫుడ్ని బట్టే దాన్ని కంట్రోల్ చేసుకునే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఎటువంటి టైప్ ఆఫ్ ఫుడ్ తినాలి అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు? ఇప్పుడు ఈ అల్సర్స్ అనగానే ఫస్ట్ మనము దాన్ని కూలింగ్ ఫ్యాక్టర్ చేయడం, కొబ్బరి నీళ్ళు తాగడం, తులసి టీ తాగడము, గ్రీన్ టీ తాగడము, ఇంకా మంట అసలుకే తగ్గట్లేదు అంటే ఇప్పుడు జీలకర్ర, సోంపు, ధనియాలు ఇవి 3 మరిగించి దాని కషాయాలను చేసుకున్నా కూడా వెంటనే ఉపశమనం అన్నది ఉంటుంది. అప్పటికీ తగ్గట్లేదు, ఇప్పుడు స్మాల్ ఇంటెస్టైన్లో అనుకోండి, ఇప్పుడు చిన్న పేగులో అవుతుంది డియోడినల్ అల్సర్స్, ఇవి తీసుకున్నా తగ్గవు. సో అవి మనకి టెస్ట్ల ప్రకారం ఎండోస్కోపీ నుంచి కూడా తెలియదు, చిన్న పేగు కాబట్టి కింద ఉంటుంది, అప్పుడు కొలనోస్కోపీ చేయాలి, అంటే కింద నుంచి పెట్టి చూస్తేనే తెలుస్తుంది ఎక్కడ అల్సర్స్ ఫామ్ అయ్యాయి ఏంటి అన్నది. సో టైప్ ఆఫ్ అల్సర్స్ లో కూడా మనకి ఎగ్జామినేషన్ లో టెస్ట్ల ప్రకారంలో కూడా చేంజ్ అవుతాయి. సో మనకి ఇలా తీసుకున్నా తగ్గట్లేదు అంటే డియోడినల్ అల్సర్స్ లాగా చెప్పాలి. పెప్టిక్ అల్సర్స్ అయితే తొందరగా తగ్గిపోతాయి అని చెప్పుకున్నట్టు ఇప్పుడు పెరుగు తీసుకోవడం, కొబ్బరి నీళ్ళు, వాటర్ ఎక్కువగా తీసుకోవడము, ఇలాంటివి చేంజెస్ చేసుకుంటే తగ్గిపోతుంది, ఉపశమనం ఉంటుంది. అల్సర్స్ రికరెంట్ గా రాకుండా ఎన్ని రోజులు పడుతుందండి తగ్గడానికి? యూజువల్ గా చిన్న అల్సర్స్ అయితే మనకి 1 వీక్ చిన్నవి. ఇప్పుడు మనకి నోటి పూతలు వస్తాయి కదా, అలా ఎలా వస్తాయో మన నోట్లో మన అన్నవాహిక కూడా వస్తాయి, అప్పుడే వాటిని అల్సర్స్ అంటారు. మనకి కనిపించవు కదా, సో మనం ఎండోస్కోపీ నుంచి చూడాలి అవి. సో ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, సైజ్ కూడా మనకి చేంజ్ అవుతాయి, అందులో స్టేజెస్ కూడా ఉంటాయి. 2 సెంటీమీటర్స్ ఫామ్ అవుతాయి, 5 సెంటీమీటర్స్. ఇలాంటివి తగ్గాలి అంటే మనం హోమియో మెడిసిన్స్ కూడా తీసుకున్నట్టయితే, ఇప్పుడు మన సిమ్టమ్స్ ప్రకారం తీసుకున్నట్టయితే ఆ మెడికేషన్స్లో కూడా చేంజ్ అవుతుంది. వాళ్ళకున్న సిమ్టమ్స్, కాన్స్టిపేషన్ వస్తుందా, లూజ్ మోషన్స్ అన్నవి ఎక్కువ సార్లు అవుతుందా, కొందరికి బ్లడ్ మోషన్ అవుతుంది, కొందరికి మ్యూకస్ వస్తుంది. సో వాళ్ళకున్న సిమ్టమ్స్ పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది, దాని ప్రకారం కూడా మనం ట్రీట్మెంట్ అనేది మార్చాల్సి వస్తుంది. మరి ఐబిఎస్ అంటే ఏంటండి? ఐబిఎస్ అంటే ఇన్ఫ్లమేటరీ బవల్ సిండ్రోమ్. అంటే ఇది సిండ్రోమ్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి ఇందులో. సో ఏం సిమ్టమ్స్ ఉంటాయి అంటే వాళ్ళు ఒక పనికి వెళ్ళడానికి రెడీగా ఉన్నప్పుడు వాళ్ళకి అప్పుడే మోషన్ వచ్చేలాగా అనిపించడము, అంటే ఒక వర్క్ వెళ్ళాలన్నప్పుడు ఆ టైంలోనే వాళ్ళకి టెన్షన్కి
ఇది రావడము, కడుపులో డిస్కంఫర్ట్ రావడము, కాన్స్టిపేషన్ ఉంటుంది, వాళ్ళకి లూజ్ మోషన్స్ కూడా అవుతాయి. ఈ గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ అందరిలో ఒకేలా ఉండవు. సో సిమ్టమ్స్ బట్టి చేంజ్ అవుతూ ఉండడం, ఎక్కువగా స్టీరాయిడ్స్ తీసుకోవడము, వీటి వల్ల ఇది కూడా మనము లార్జ్ ఇంటెస్టైన్స్లోనే చూస్తాం. ఇన్ఫ్లమేటరీ బవల్ సిండ్రోమ్ అనేది చిన్న పేగుల్లో చూడం, లార్జ్ ఇంటెస్టైన్స్లోనే అవి ఫామ్ అవుతాయి. సో దీని ప్రకారం చూసుకుంటే సిమ్టమ్స్ ఏమవుతున్నాయి వాటి ప్రకారం ట్రీట్మెంట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. మరి ఈ గ్యాస్ట్రిక్ అల్సరేటియా కొలైటిస్ అంటే ఏంటండి? అల్సరేటివ్ కొలైటిస్ అంటే ఇప్పుడు ఇది కూడా లార్జ్ ఇంటెస్టైన్లోనే చూస్తాం. ఓకే. కానీ ఇది ఏమవుతుంది అంటే ఈ అల్సర్స్ ఫామ్ అయ్యి అక్కడ పుండ్లు ఫామ్ అవుతాయి. అల్సరేటివ్ కోలైటిస్లో పుండ్లు అనేది చిన్న చిన్నగా పాలిప్స్ లాగా గ్రోత్ ఫామ్ అయ్యి చిట్లినట్టు అయిపోయి లార్జ్ ఇంటెస్టైన్ పెద్ద పేగులోనే అవుతాయి. సో ఇది దీంట్లో ఏమవుతుంది, అప్పుడు ఈ వామిటింగ్స్ రావడము, సడన్ గా లూజ్ మోషన్స్, ఫ్రీక్వెంట్ ఆఫ్ లూజ్ మోషన్స్ అవ్వడము, కడుపులో నొప్పి రావడము, మోషన్ లో బ్లడ్ మ్యూకస్, ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఈ సిమ్టమ్ అన్నది ఎక్కువ అల్సరేటివ్ కోలైటిస్ లో చూస్తాం. బ్లడ్ రావడము, మ్యూకస్ రావడం, అంటే చీములాగా వాళ్ళకి పుండ్లు ఫామ్ అవుతున్నాయి కదా, మోషన్ లో అవన్నీ తగిలి రావడం వల్ల ఈ సిమ్టమ్స్ అనేవి చూస్తాం. స్టమక్ పెయిన్ రావడము, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. సో ఇది మనం ఎలా రూల్ అవుట్ చేసుకోవాలంటే మళ్ళీ మనం కొలనోస్కోపీ చేయడం కానీ, ఎండోస్కోపీ నుంచి చేయడం కానీ, అంటే బయోప్సీ ఆగకుండా కంటిన్యూగా అవుతూ ఉండడం, అందులో బ్లడ్ రావడం, మోషన్ లో బ్లడ్ రావడము ప్లస్ మ్యూకస్ రావడము, ఇవి రెండు చూసుకోవాలి. మళ్ళీ బ్లడ్ రావడం అంటే మళ్ళీ మనకి ఉండదు కాబట్టి మనం అందుకే కొలనోస్కోపీ ద్వారా ఎగ్జామినేషన్ ప్రకారం చూసుకోవడం. వీళ్ళకి ఇంకోటి సిమ్టమ్ ఏంటి అంటే క్రాంప్స్ రావడం, కడుపు విపరీతమైన నొప్పి వస్తూ మోషన్ కి వెళ్ళడం. ఓకే. వచ్చినప్పుడు మోషన్ వెళ్ళేటప్పుడు వీళ్ళకి విపరీతమైన క్రాంప్, స్పాస్మోడిక్ అని ఉంటుంది కదా, అంటే తిప్పి మెలవేసినట్టు నొప్పి వచ్చి మోషన్ కి వెళ్ళడము. సో యూజువల్ గా ఇవేంటి 1 to 2 weeks లో తగ్గాలి, ఇవేంటి తగ్గవు. 3-4 months అయినా ఇవి ఇంకా అక్కడ అల్సర్స్ పుండ్లు ఫామ్ అయ్యాయి కాబట్టి ఆ లోపల ట్రీట్మెంట్ జరిగితే కానీ మనం ఎన్ని చిట్కాలు పాటించినా తగ్గదు. సో క్రానిక్ గా ఇది అవుతూ ఉండిపోతుంది. ఆ అల్సర్స్ అనేవి స్టాప్ చేయడం అన్నది చేస్తే ఇప్పుడు ఫర్దర్ గా స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. డాక్టర్ గారు, మరి కొంతమందిలో గ్యాస్ అనేది ఫామ్ అయితే కడుపు అనేది రాయిలాగా గట్టిగా అయిపోతూ ఉంటుంది, వాళ్ళు బ్రీత్ తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. సో అటువంటి కండిషన్ లో వాళ్ళు గ్యాస్ అనేది ఫ్రీగా రిలీజ్ అవడానికి ఏం చేస్తే మంచిది? హోమ్ రెమెడీస్ ఏమన్నా ఉన్నాయా? హోమ్ రెమెడీస్ ప్రకారం చూస్తే కడుపు ఉబ్బరంగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ముందు పీచు పదార్థాలు ఎక్కువగా, అంటే మోషన్ ఫ్రీగా ఉండకపోతే కడుపు ఉబ్బరంగా రావడం కూడా చూస్తాం. సో ఎక్కువగా వాటర్ తీసుకోవడం, గోరువెచ్చని నీరు తీసుకోవడం, వాము వాటర్ తీసుకోవడము. దీనివల్ల ఏమవుతుంది, గోరువెచ్చగా తీసుకోవడం వల్ల పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ అనేది ఈజీగా జరిగి మోషన్ ఫ్రీగా అయ్యేటట్టు చూస్తుంది. పీచు పదార్థాలు ఉన్న ఫుడ్ తీసుకోవడం, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండదు, నట్స్ తీసుకోవడము, ఆకుకూరలు ఎక్కువగా ఉండేటట్టు తీసుకోవడము, ఇలా చేంజెస్ చేసుకున్నట్టు గ్రీన్ టీ మనం ఇందాక చెప్పుకున్నట్టు తులసి టీ, గ్రీన్ టీ, ఈ చేంజెస్ చేసుకున్నట్టయితే వాళ్ళకి కడుపు ఉబ్బరం తగ్గి ఫర్దర్ కాంప్లికేషన్స్ రాకుండా ఉండడం ఉంటుంది. ఓకే. కొంతమందిలో చూస్తే సంవత్సరాల తరబడి గ్యాస్ట్రిక్, కాలర్ కూడా మాట్లాడారు కదా, 8 years నుంచి నేను గ్యాస్ట్రిక్ సమస్యతో సఫర్ అవుతున్నానని. సో వాళ్ళు కంటిన్యూగా అదే పనిగా గ్యాస్ట్రిక్ సమస్యతో, అంటే ఏదైనా ఒకటి టాబ్లెట్ వాడి అప్పుడు కంట్రోల్ చేసుకున్న వాళ్ళకి ట్రిగ్గర్ పాయింట్స్ ఏవోటి ఉంటాయి, సో వచ్చేస్తుంది. వాళ్ళు ఎటువంటి కాంప్లికేషన్స్ కి దారి తీస్తుందండి వాళ్ళు ఈ గ్యాస్ట్రిక్ సమస్య అనేది? ఇప్పుడు 8 years నుంచి ఉంది అంటున్నారు కదా, వాళ్ళకి సరి అయిన ఏమంటే ఎగ్జామినేషన్ చేయలేదు, అంటే తనంతట తన వైద్యం చేసుకుందేమో నాకు అనిపిస్తుంది. అంటే కడుపు నొప్పి రావడం కానీ వెంటనే యాంటాసిడ్స్ వేసుకోవడము. సో ఒక స్టేజ్ వచ్చాక యాంటాసిడ్స్ కూడా పనిచేయవు. సో ఎందువల్ల వస్తుంది, తనకి పెప్టిక్ అల్సర్స్ వల్ల ఉబ్బరంగా ఉందా, మేబీ IBS వల్ల అవుతోందా, ఏమైంది, లోపల యాసిడ్స్ ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల అవుతోందా, దేనివల్ల అని చూసుకుంటే ఇన్ని ఇయర్స్ వస్తుంది ఏంటి, ఎగ్జామినేషన్ చేసుకుంటే ఏంటి దానివల్ల రూల్ అవుట్ చేసుకొని దేనివల్ల వస్తుంది, దాని ప్రకారం ట్రీట్మెంట్ ఏం చేస్తే, చేంజ్ ఆఫ్ ట్రీట్మెంట్ చేయడం వల్ల కూడా తనకి రిలీఫ్ అన్నది వస్తుంది. ఓకే. కొంతమందిలో అంటే పెద్దవాళ్ళు ముఖ్యంగా చూసుకుంటే వాళ్ళు తరచుగా ఈ గ్యాస్ట్రిక్ సమస్యతో సఫర్ అవుతూ ఉంటారు కదండి. ఇప్పుడు ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళలో కూడా గ్యాస్ట్రిక్ సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు సరిగా నిద్రపోరు, వాళ్ళకి తిన్నది కూడా సరిగ్గా అరగదు. సో వాళ్ళు ఎక్కువగా గ్యాస్ట్రిక్ సమస్యతో సఫర్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే గ్యాస్ట్రిక్ సమస్య అనేది దరికి చేరకుండా ఉంటుంది, ఒకవేళ వచ్చినా వాళ్ళు జాగ్రత్తలు పాటిస్తే మంచిది?
సో అదే వాళ్ళు జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా 50 years దాటింది అంటే వాళ్ళ జీర్ణ వ్యవస్థ అనేది మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తుంది. సో అంతకు ముందులాగా తిన్నవన్నీ అరగాలి అంటే వాళ్ళవి అవ్వదు కదా, దాని వాళ్ళ మూమెంట్ కూడా మెల్లిగా అయిపోతుంది, వాళ్ళ ఇమ్యూన్ కూడా మెల్లిమెల్లిగా డౌన్ అవుతుంది. సో దాన్ని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకునేలాగా వాళ్ళ లైఫ్ స్టైల్లో చేంజెస్ చేయడం, యోగా అలాంటివి చేయడము, వాళ్ళని ఒత్తిడికి ఎక్కువగా గురి కాకుండా ప్రశాంతంగా ఉండడం. స్ట్రెస్ కూడా ఒకటి ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్ మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి, వాటిని తగ్గించుకోవడము, టీ కాఫీలు ఇలాంటివి చాలా తక్కువ మోతాదుగా తీసుకోవడము, ఎక్కువగా వాటరీగా ఉన్న ఫ్రూట్స్ తీసుకోవడం, అంటే పీచు పదార్థాలు ఉన్నవి ఎక్కువగా, కూరగాయలు ఇవి ఎక్కువ తీసుకోవడము, omega-3 ఫ్యాటీ ఉన్న ఫుడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్ తీసుకోవడము, ఎక్కువగా 3 to 4 వాటర్స్ పర్ డే దాన్ని కూడా మెయింటైన్ చేయడం, టైంకి తినడము, టైంకి పడుకోవడం, టెన్షన్స్ ఎక్కువగా ఉండవు. వీటిని మనం బ్యాలెన్స్ చేసుకున్నట్టయితే వీళ్ళు 50 years దాటినా కూడా వీళ్ళు మెయింటైన్ అనేది చేయడానికి ఉంటుంది, అంటే ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా ఉండడానికి ఇవి హెల్ప్ అవుతాయి. మరి ఇప్పుడు గ్యాస్ట్రిక్ అల్సర్స్కి సంబంధించి కానివ్వండి, లేకపోతే మీరు పెప్టిక్ అల్సర్, డిఫరెంట్ అల్సర్స్ చెప్పారు కదా, సో వాటన్నింటికి ఇప్పుడు హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఒకవేళ హోమియోపతిలో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్లోకి వాళ్ళు చేంజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటుందా? రిపీట్ అవ్వకుండా ఉండటానికి కూడా మెడిసిన్ ఉందా? ఎలా? తప్పకుండా. ఏంటి అంటే హోమియో మెడిసిన్స్ ఏంటి అంటే దేని వల్ల వస్తుంది, ముందు కాజ్ ఏంటి అన్నది చూసుకోవాలి. ఎగ్జైటింగ్ కాజ్ అని అంటాం. సో ఏజ్ ప్రకారంగా మారుతూ ఉంటుంది. ఇప్పుడు 20 years వచ్చిన వాళ్ళ అల్సర్స్ వేరు. ఎందుకు వస్తుంది 20 to 30 years అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే సెడెంటరీ హ్యాబిట్స్ వల్ల వచ్చిన అల్సర్స్ అవి. ఇప్పుడు 50 years దాటిన వాళ్ళది ఏంటి, వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ లో అయ్యి పెరిస్టాల్టిక్ మూమెంట్ తక్కువ అవడం, వాళ్ళ అల్సర్స్ వేరు. సో ఇందులో రెండిట్లో కాజ్ వేరు, కానీ ఫామ్ అయింది ఒకటే అల్సర్. సో వీళ్ళ కాజ్ బట్టి ఇవ్వడం. 20 to 30 yearsలో వచ్చిన అల్సర్స్ ఏంటి అంటే వాళ్ళు తినే ఆహారంలో, అంటే ఎక్కువ పులుపు కానీ ఇలాంటివి తీసుకోవడము, మసాలాస్ కానీ టీ కాఫీస్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల వచ్చిన అల్సర్స్. సో వీటికి మనము హోమియో మెడిసిన్స్లో కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి. సో 20 to 30 years వచ్చిన వాళ్ళకి మంట రావడము, తేన్పులు రావడం ఇవన్నీ ఉంటాయి. వీళ్ళల్లో మనం చూసుకున్నట్టయితే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ అన్నవి ఇస్తేనే రిపీటెడ్ కాకుండా ఉంటుంది. సో అప్పటికప్పుడు రిలీఫ్ రావడానికి అయితే మనము నక్స్వామికా అన్న మెడిసిన్, కార్బోవెజ్ అన్న మెడిసిన్స్, ఆర్సెనికమ్, ఆల్బ్ ఇలాంటివి 2-3 ఇవి అప్పటికీ తగ్గట్లేదు అంటే హోమియో ట్రీట్మెంట్ కన్సల్ట్ చేయడము, అంటే వాళ్ళ కేసు తీసుకొని ఎందువల్ల వచ్చింది, ఇంకా మిగతా ఒక్క అల్సర్కే ఇస్తే తగ్గదు కదా, సో మిగతా వాళ్ళు దేని వల్ల వచ్చింది, అంటే షుగర్ వల్ల వచ్చిందా, షుగర్ పేషెంటా, బీపీ పేషెంటా, ఇప్పుడు మనం ఇన్ఫ్లమేటరీ బౌల్ సిండ్రోమ్ వల్ల వచ్చిన పేషెంటా, సో దాని ప్రకారంగా చూసుకొని మెడిసిన్స్ ఇవ్వాలి. ఇప్పుడు 50 years దాటింది అంటే వాళ్ళకి పెరిస్టాల్టిక్ మూమెంట్ తగ్గింది కదా, సో వాళ్ళల్లో మనకి కార్బోవేజ్ అన్న మెడిసిన్ ఇది బాగా ఉపయోగపడుతుంది, అంటే పుల్లటి తేన్పులు అనేవి తొందరగా తగ్గుతాయి. సో అకార్డింగ్ టు పేషెంట్ ఏజ్తో ప్రకారం చూసుకుంటే మెడిసిన్స్ అన్నవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళకి దగ్గర పెట్టుకుంటే ఈ మెడిసిన్స్ వెంటనే ఉపశమనం రావడానికి ఉంటుంది, ఇంటి చిట్కాలతో పాటు ఇవి కూడా వేసుకోవడం వల్ల. లేదు దీర్ఘకాలికంగా ఉన్నాయి అంటే వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ని హోమియోగా ప్రకారం వెళ్తే ఫ్రీక్వెన్సీ అన్నది తగ్గించడానికి, ఇప్పుడు ఊరికే మోషన్స్ వెళ్తున్నారు అని దాన్ని తగ్గించడం, ఒక పనికి వెళ్తున్న వెంటనే అదే టైంకి వాళ్ళకి రావడం, సో ఇలా చేంజెస్ చేసుకుంటూ అలాంటి వాళ్ళకి అర్జెంటమ్ నైట్రమ్ అన్న మెడిసిన్స్ తగ్గుతుంది ఆ మెడిసిన్. సో మంట వస్తుంది, ఫుడ్ పాయిజనింగ్ వల్ల వాళ్ళకి ఊరికే మోషన్స్ అవ్వడం ఇలాంటివి వస్తే ఆర్సెనికమ్ ఆల్బమ్ అనేది తగ్గుతుంది. సో బ్లడ్లో ఈ యూరిన్లో కానీ కొందరికి మోషన్లో బ్లడ్ రావడం ఉంటుంది, అలాంటి వాళ్ళకి బెల్లడోనా అన్న మందు. సో అకార్డింగ్ టు పేషెంట్ చేంజ్ అవుతుంది, ఆ సిమ్టమ్స్ ప్రకారంగా తీసుకొని ట్రీట్మెంట్ ఇస్తే మాత్రం బాగుంటుంది. ఓకే అండి, కాలర్తో మాట్లాడదాం డాక్టర్ గారు. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నెల్లూరు నుంచి రమేష్. రమేష్ గారు చెప్పండి ప్రాబ్లం ఏంటో. మేడం నాకు గ్యాస్ ట్రబుల్ ఉంది. ఓకే, ఎప్పటి నుంచి ఉందండి? అంటే దాదాపు ఒక 3 ఏళ్ళ నుంచి ఉంది, చూపించాను గారితో. ఓకే, మోషన్ లో నల్లగా వస్తుంది మోషన్. ఓకే, అవి అల్సర్స్ ఫామ్ అయితే మోషన్ కలర్ అన్నది చేంజ్ అవుతుంది. మీరు ఏమైనా ఎగ్జామినేషన్ టెస్ట్లు ఏమైనా చేయించుకున్నారా? టెస్ట్లు చేశారు, ఒకసారి ఇండోస్కోపీ ఏదో పూసున్నాను, మోషన్ లో మాత్రం నల్లగా వస్తుంది. అదే పూత ఉంది అంటే అల్సర్ ఉంది. సో మీరు తిన్న ఫుడ్ అల్సర్స్ మీద వెళ్ళి అది బ్లడ్ ఏమైనా రిలీజ్ అవ్వడం వల్ల దానివల్ల మోషన్ కలర్ అనేది చేంజ్ అవుతుంది.
అవును, నొప్పి కూడా వస్తుంది బొడ్డు కాడ. వస్తుంది, ఎందుకంటే అక్కడ అల్సర్స్ ఫామ్ అయ్యాయి కదా, మా ముట్టుకున్న దాని మీద ఏది టచ్ అయినా మీకు నొప్పి మంట అన్నది వస్తుంది. మీరు ఇది వరకు హోమియో మెడికేషన్స్ ఎక్కడైనా తీసుకున్నారా? హోమియో తీసుకోవాలి, మామూలుగా డాక్టర్ గారితో కలిసి మెడిసిన్. అంటే మీకు ప్యాంటాప్, ఈ యాసిడ్స్ ఇలాంటివి ఇచ్చి మీకు తగ్గినట్టు ఉన్నాయి. మీరు హోమియోపతి తగ్గింది, మళ్ళీ బాగానే, మళ్ళీ ఏమన్నా మసాలా తగిలినా కారం అది అప్పటి వరకు అది యాసిడ్ ని తగ్గించి మీకు అక్కడి వరకు తగ్గిస్తోంది. కానీ మళ్ళీ మీరు వన్స్ ఆ ఫుడ్ తీసుకోగానే మళ్ళీ రిపీట్ అవుతుంది కదా, మళ్ళీ మామూలు అవుతుంది. అలా రిపీట్ కాకుండా ఉండాలి అంటే మీరు హోమియో మెడిసిన్స్ యూజ్ చేసినట్లయితే రిపీట్ అన్నది రాకుండా ఉంటుంది. అది మీరు ఎట్లా ఇది మన క్లినిక్ చిక్కడపల్లి హైదరాబాద్ లో ఉంది, పిస్తా హౌస్ ఆపోజిట్ లో శ్రీవీణ హోమియో క్లినిక్ అని ఉంటుంది. మీరు ఒకవేళ ఇక్కడికి వచ్చినట్టయితే మీకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చి తగ్గించడం అనేది జరుగుతుంది. డాక్టర్ గారి నెంబర్ డిస్ప్లే చేస్తున్నామండి, ఒకసారి నోట్ చేసుకుని అపాయింట్మెంట్ తీసుకోగలరు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. డిస్ప్లే చేస్తున్నామండి, ఒకసారి చూడండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. రైట్ డాక్టర్ గారు, ఎనీవే ఈ గ్యాస్ట్రిక్ సంబంధించి సమస్యలు కానీ అల్సర్స్ కానీ ఏమీ రాకుండా ఉండాలి అంటే మసాలా ఫుడ్ ఐటమ్స్ తీసుకోవటం తగ్గించాలి, అసలు తీసుకోకుండా ఉంటే బెటర్. అండ్ బయట ఫుడ్ ని మాక్సిమం అవాయిడ్ చేయాలి. వేళకు నిద్రపోవాలి, అంటే 7 hours స్లీప్ కంపల్సరీగా ఉండేలా చూసుకోవాలి, స్ట్రెస్ లేకుండా ఉండాలి. ఓకే, ఓవరాల్ గా తినే ఫుడ్ దగ్గర నుంచి వాటర్ కంటెంట్ దగ్గర నుంచి అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి. ఎస్, డైట్ ప్లాన్ కూడా చాలా చక్కగా మెయింటైన్ చేయాలి. ఇలా చేస్తే కనుక ఈ గ్యాస్ట్రిక్ సమస్య అనేవి రావు. ఒకవేళ వచ్చినా కూడా ఈ హోమియోపతిలో మీరు చెప్పినట్టు హోమియోపతిలో మెడిసిన్స్ యూజ్ చేసుకుంటే కనుక మళ్ళీ ట్రిగర్ అవ్వకుండా రిపీట్ అవ్వకుండా ఉండే ఛాన్స్ ఉంటుందని. అండ్ మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా చాలా చక్కటి సమాధానాలు వివరించినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.